మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో విస్తుగొలిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్నంలో పొరుగులొచ్చి 40 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్ టాబ్లెట్లు ఇప్పించాడు వార్డెన్. సాయంత్రం 7:30 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసి తెలుపగా రాత్రి 10 గంటలకు వార్డెన్ హాస్టల్కు వెళ్లాడు. అన్నంలో పురుగులు వచ్చాయని తెలిసినా పడేయకుండా అలానే తినాలని తమను వేధించాడని విద్యార్థినులు తెలిపారు. 108కి కాల్ చేయమని విద్యార్థినులు వేడుకున్నా కనికరించకుండా హాస్టల్ సిబ్బంది అలాగే చూస్తూ కూర్చుండిపోయారని వాపోయారు. వాటిని పర్యవేక్షణ వాటి తీసి చూస్తే అందులో 5 పురుగు లేదు. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికీ ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్సులు పెట్టొచ్చాము. అయితే మేడం హాస్పిటల్కి 108 కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం పరుగు పోతుంది అని అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. మేడంకి 7:30కి కాల్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్నంలో పురుగులొచ్చి 40 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి ఎక్కడికక్కడే కుప్పకూలారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్ టాబ్లెట్లు ఇప్పించాడు వార్డెన్. సాయంత్రం 7:30 గంటలకు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ఫోన్ చేసి తెలుపగా రాత్రి 10 గంటలకు వార్డెన్ హాస్టల్కు వెళ్లాడు. అన్నంలో పురుగులు వచ్చాయని తెలిపినా పడేయకుండా అలానే తినాలని తమను వేధించాడని విద్యార్థినులు తెలిపారు. 108కి కాల్ చేయమని విద్యార్థినులు వేడుకున్నా కనికరించకుండా హాస్టల్ సిబ్బంది అలాగే చూస్తూ కూర్చుండిపోయారని వాపోయారు. తీసి చూస్తే అందులో 5 పురుగు లేదు. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికీ ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్సులు పెట్టొచ్చాము. అయితే మేడం హాస్పిటల్కి 108 కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం పరుగు పోతుంది అని అందరికి ఒక్కొక్క ఇంజక్షన్ వేసి ఒక్కొక్క టాబ్లెట్ వేసింది. మేడంకి 7:30కి కాల్ చేసి వచ్చింది. వాటిని పర్యవేక్షణ తీసి చూస్తే అందులో 5 పురుగు లేదు. అయితే ఇక అందరూ తీసి చూసేసరికి అందరికీ ఇది మాది అబద్ధం అంటారని మేము తినకుండానే బాక్సులు పెట్టొచ్చాము. అయితే మేడం హాస్పిటల్కి 108 కాల్ చేయండి మేడం అని చెప్తే మేడం పరుగు పోతుంది అని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్నంలో పురుగులొచ్చి 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతోందని వార్డెన్ విద్యార్థినులను బలవంతంగా అన్నం తినాలని బెదిరించాడు. ఇక విద్యార్థినులకు ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించారు. 108కి కాల్ చేయమని విద్యార్థినులు వేడుకున్నా పట్టించుకోకుండా వార్డెన్ అలాగే కూర్చుండిపోయిన ఘటన హాస్టల్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. లక్ష్మణ్, భగతి బెల్లంపల్లి పట్టణంలో వసతి గృహం బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది బాలికలు వసతి గురయ్యారు. వెంటనే బెల్లంపల్లి హాస్పిటల్కి తరలించారు. తరలించే క్రమంలో మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవడంతో ఎమ్మెల్యే హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్ సిబ్బందిని మందలించారు. దాని మెరుగైన వైద్యం అందిస్తామని హాస్పిటల్ డాక్టర్లు కూడా సిబ్బంది మెరుగైన వైద్యం అందించారు. భాగతి లక్ష్మణ్. ఫోన్ చేయమన్నా కానీ చేయలే.
పట్టించుకునేటోళ్ళు లేరు, అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. థర్డ్ క్లాస్ ఒక్కొక్కరు లేస్తలేరు. 2 వీక్స్ అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు తెరవకుంటున్నాయి కక్కి. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. 108 కి ఫోన్ చేయమన్నా గానీ చేయలే. పట్టించుకునేటోళ్ళు లేరు, అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. థర్డ్ క్లాస్